వందనాలు చెల్లిస్తున్నాను. సొలమీరా మరి ప్రకటన గ్రంథం 3:20 ఏంటి ఏం చెప్తుందంటే ఇక్కడ, నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను. ఏం భోజనం చేస్తాడు? ఏం భోజనం చేస్తాం మనం దేవుడితో? ఆత్మీయ ఆహారం, వాక్యం దేవుడే వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తూ మనం సర్వసత్యంలో నడిపిస్తున్నాడు దేవుడు కదా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడితో ఎప్పుడు లైఫ్ గడితో స్పెండ్ చేసుకుంటూ ఉంటాము. చదివిన దానికి హృదయమైన డిక్షనరీ ఓపెన్ చేసుకోవాలి. మనం ఓపెన్ చేసుకుంటే మనం ఏమవుతుంది, అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ నింపుతుంది. ఆయన అభిషేకం వస్తుంది, మనకి ఆయన కటాక్షం వస్తుంది, ఆయన ఫేవర్ వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉండాలి? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కనుక, ఈ దేహం మీ దేహం దేవుని ఆలయమని మీరు ఎదుగురా అంటున్నాడు కనుక, ఈ ఆలయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక మనకి ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు. ఆయనకి ముందు మనం ప్రయారిటీ ఇవ్వాలి. ముందు ఆయనకి మనం అప్పచెప్పుకోవాలి. మన సమస్యను ఆయనకి అప్పచెప్పుకోవాలి. సమస్య వెంక చూడకూడదు. సమస్య వెంక చూస్తే సమస్యలాగా కొండలాగా కనపడుద్ది. ఎప్పుడైతే మనం దేవుని వెంక చూసామో ఆ సమస్య మన పాదాల కింద ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే, 3:10 చూసుకుందామండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదిన. దేవుని నమ్మనికి మహిమ కలుగాక. భూలోకమంతట్లో రాబోయే శ్రమలట. అవునా? నువ్వు నా ఓర్పు విషయమై, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచం అంతా అల్లకొల్లలో ఉంది కదా. ప్యూరిఫై చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. మనలో ఉన్న దేవుడు మనలో శత్రువు చేయించి మనకు విజయాన్ని ఇస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొన్నటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేది. దేవుడు నా మనకే మహిమ కలుగాక. అందుకని మనం దేవుడితో ఎప్పుడు దగ్గరగా ఉండాలన్నమాట. ఆయన లైఫ్ గడితే మనం స్పెండ్ చేస్తూ ఉండాలన్నమాట. వాక్యం దేవుడే వాక్యం కదా. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తూ మన సర్వసత్యంలో నడిపిస్తుంది కదా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? దేవుడితో స్పెండ్ చేసుకుంటూ అలవాటు చేసుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగు. దేవుడు ఇచ్చిన చిన్న పరిశుద్ధ వాక్యాలు మన ఇట్లా ఆశను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ర మహాగణుడ మహాచక్రవర్తి సర్వాధికారి సర్వాంతరమి సర్వజ్ఞాన తండ్రి, ఇప్పటి వరకు మా కుటుంబాలు మా సేవలు కాచి కాపాడి ఇప్పుడు కాచి కాపాడి పొందాలు. ఈ సమయంలో ఇక్కడికి నేను జాన్సన్ గారికి తోడుకొచ్చా ఇచ్చిన భార్య బిడ్డ సృష్టిస్తాను. ఈ గాయపడిన హస్తాలు ఉంచండి. రక్తంనైనా పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ మాలో ఉన్నావు కనుకనైనా అయా నాయన ప్రభు పరిశుద్ధ రక్తం, మీ పరిశుద్ధ రక్తం మాలో ప్రవహిస్తుంది. దేహం దేవుని ఆలయం అని చెప్పావు తండ్రి. మేము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం తండ్రి. బిడ్డని గాయపడిన హస్తాలతో ముట్టిండి స్వస్థ దయచేసి జింకు లేడి పిల్లలు వేసిన గంతులు వేసి సృష్టించుకుని భాగ్యపడక అనుగ్రహించావు. ఇరువును ప్రేమించి ఇరువురు ఇచ్చావు. విజయాన్ని బుద్ధిని తెలియజేటని పరలో గ్రాంతిని ఆత్మని ముద్రేసి నీ ఆత్మ సంచారం జరిగిస్తున్నావు. అయా అందరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అయా అప్పుడు మరి పండుబాబు సమస్యలు వేస్తున్నాములోనైనా మరి ఎవరి గురించో నైనా ప్రభు ఈ సమస్యలు వేసినామో కొట్టేసి రద్దు చేసిన దేవుడికి కొన్నాళ్ళు సృష్టిస్తుంది. అయ్యా ఆ బిడ్డ ఎక్కడున్నప్పటికీ తోడుకొచ్చిన తల్లిదండ్రులకు అప్పగించాను నమ్మి నేను శృతించి నామని కనపరుస్తున్నాం. అయా మరి నైనా తండ్రి శాంతగా నేను ప్రభు మరి అదే విధంగా నైనా తండ్రి నైనా ప్రభు అని కొందనాలు శివునమ్మ గారిని అయా ఇచ్చిన బిడ్డల జతల కన్నా సంతానికి జ్ఞాపకం చేయండి. వేసిన రెక్కలతో కప్పండి ప్రభు. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారం దాని మధ్య నివాసిన మహిమ కారం ఉంది దేహో అక్కడ లేఖన పట్టిన బిడ్డల కుటుంబం పట్ల ఏసునామం నెరవేర్చి బడును గాకాన్ని ప్రకటిస్తున్నాం. అయా ఈ కుటుంబాన్ని సన్నిధి సమాధానం సంతోషం ఉల్లాసాన్ని సమృద్ధిని మరొకసారి చేసిన ప్రకటిస్తున్నాం. రాజా అయా మరి సొలొమోను నాయన ప్రభు బిడ్డ నాయన ఎంతోనైనా అయా శిలను లెక్కించారు. అస్వస్థ పడి ఉన్నాను విజయదానం కూడా అంటది ప్రభా. నీ గాయపడిన హస్తంతో ముట్టిండి స్వస్థ దయచేయండి. ఇచ్చిన బిడ్డల జతల కన్నా సంత నన్ను ప్రేమించిన ఆజ్ఞలు లేకుంటే 1000 తరాన్ని కన్నించి లేక నన్ను బిడ్డల పట్ల నెరవేర్చండి. కొందాలు యెహోవా కాపాడిన వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చి నీ బలిసిన రక్తంతో బిడ్డలకు కప్పిన విధానం బట్టి నీ కొందాలు అయినా యెహోవా కాపాడిన వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చావు. అయా నా చిన్న కుటుంబాన్ని చిన్న సేవని ఈ సృష్టికర్త నిలయాన్ని ప్రపంచం యావత్తు 40 వైపులా వ్యాప్తి చెందింపు చేసి ఏ కుటుంబం లేబడి జీవపసి సమయంలో జీవాన్ని ప్రకటిస్తూ వృద్ధుల దగ్గర చంటి వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకోమని నిన్ను కలిగిన రాక నాల మీద ఈ కుటుంబాలకి అనేక ఆశ్చర్యకరమైన
కుటుంబాలన్నింటికి ఆశ్చర్యకార అద్భుతాలు జరిగించి మరలా మేము కూడి నీ స్తుతించే పర్యంతరం కూడా నీ కృపకి నీ కాపుదలకి కంచికి అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ జీవముగల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధ రాజ్యం వచ్చి చిత్తం పరలోక భూమి నరుడు కాక మరిది నాడు మా దయచేసి మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి, మమ్మల్ని శోధించాక కీడును తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తం శిలువ రక్తమే జయం కలువ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగు కాక, అపవాది కూడా క్రియలకు అనంత నాశనం కలుగు కాక. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని జీవన కృపా సమాధానం సర్వమానవులకి సంస్థ పరిశుద్ధులకి రాజ్యాధికారి మనుషులు నిరుపేదకి మన దేని కుటుంబాలకి దేని సాకి ఎల్లవేళలా తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.